అప్పట్లో మరి మీరు పేకాట ఆడేవారు సినిమా షూటింగ్ మధ్యలో అని వచ్చే మీ మీద ఒక అపవాదం వచ్చింది. పేకాట ఆడేవాడిని అంటే అన్నది మామూలుగా నిష్టగా ఉండాలి ఇలాంటి పాత్రలు పోషించేటప్పుడు అంటారు కానీ మీరు మాత్రం నిష్ట పాటించలేదని కొన్ని. నాకు కావాల్సింది ఆ సినిమా అవ్వాలి. ఆ సినిమా అవ్వటానికి నాకు వేరే లేదు. ఏ క్వార్టర్లోకి వెళ్ళినా ఎవరిని అడిగినా అంత ఇవ్వగలిగిన వారు ఇచ్చినవారు ఇచ్చేసారు. ఇంక నా వల్ల కాదు అంటే ఆయనతో కూర్చొని మాట్లాడుకుని నాకు తెలిసిన విద్యుత్ ఒకటి వెళ్తా మొత్తం అన్ని పేపర్లో రాసే అనమాట. ఇలా పేకాడి సంపాదించిన డబ్బుతో సినిమా చూస్తున్నాడని నేను ఖచ్చితంగా అక్కడ ఆడినప్పుడు నాకు వచ్చిన డబ్బుతో ఒకటి మాత్రం ఆయనతో చెప్పాను మరి, చూడు వెళ్తున్నా తీస్తున్నా పేకాడతా, నాకున్న అలవాట్లో చెప్తున్నా, ఈ ఎంత డబ్బు వచ్చినా ఒక్క న్యాయ పైసా నా స్వార్థం కోసం కానీ నా కోసం కానీ ఆఖరికి చెప్పులు కూడా కొనుక్కోను. నాకు నాన్ వెజ్ తింటే ఇష్టం, మటన్ తింటా, గోల్డ్ ఫేసిలిటీ కలుస్తా, దీనికి తప్ప వేరే వాటికి నేను ఖర్చు పెట్టుకోను. ఆడేసి ఎంత సంపాదించారు అప్పుడు సినిమా ఫినిష్ చేయడానికి? రోజు 20-30 వేలు వచ్చింది. అబ్బా, అలాగా ఒక షూటింగ్ కాల్ షీట్ సరిపోయేంత. అరే అక్కడ నేను మార్నింగ్ 10ంటికి వెళ్తాం, టేబుల్లో కూర్చొని 12ంటికల్లా మా మేనేజర్ వచ్చేవాడు, కౌంటర్లో 10,000 తీసి ఇచ్చేవాడిని. పలానా ఆర్టిస్ట్కి రా, పలానా టెక్నీషియన్కి, ఆయనకి ఇచ్చిన వాటిని నిలబెట్టుకుని అందరికి పంపించేవాడు అనమాట. అది ఆ రోజుల్లో అందరూ చెప్పుకునేది. కానీ యాంటీ సెంటిమెంట్ అవ్వలేదా విజయచంద్ర గారు ఆ మధ్యలో? అంటే ఎవరైనా వచ్చి నిరసించి దీన్ని క్రిటిసైజ్ చేసి ఇలా చేశారని, అంటే క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఆ సినిమాకి ఖర్చు పెట్టాను కానీ నా అంతా నేను ఏమీ ఉపయోగించుకోలేదని చెప్పినప్పుడు మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటే అలా చెప్పేయకూడదని, చెప్పేయటం ఏమవుతుందంటే క్రైస్తవ చెప్పేసి ఇలా ప్యాకాడర్స్ అని కూడా చాలామంది అనుకుంటారంటే, అందుకోసం అలా చెప్పకూడదంటే నేను అది విపరీతమైన పరిస్థితుల్లో నాకున్న దీంట్లో నేను అలా చేశాను. కానీ ఆ తర్వాత ఎప్పుడు ప్యాకాడినా కూడా ఎప్పుడు డబ్బులు రాలేదండి.